హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకా కొత్త రెసిపీ అయితే మీకు చూపిస్తాను. ఇవి నేను షార్ట్ వీడియో పెట్టాను కదా నిన్న, ఇవి ఏంటివి అని కనుక్కోమని చెప్పాను. తెలిసిన వాళ్ళు కమెంట్ చేశారు. ఇవాళ అయితే నేను చెప్తాను మీకు. ఇవి అనపకాయలండి, రాయలసీమలో ఎక్కువ దొరుకుతాయి ఇవి మా సైడు. వీటితోటి మేము కర్రీస్ ఉడకబెట్టుకోవడము, తినడము. ఇప్పుడు మనం పల్లీలు ఎలా ఉడకబెట్టుకొని తింటామో ఇవి కూడా అలా ఉడకబెట్టుకొని తింటారు. మామూలుగా కాయలే అంటే ఇలా ఒలిచినవి కాకుండా కాయలే ఉడకబెట్టుకొని కూడా తింటారు. ఇక్కడైతే నేను మసాలాకి అన్నీ వేసాను, చూసారు కదా. కొబ్బరి, ఉల్లిపాయలు, కారము, ధనియాల పొడి, ఇలా అన్నీ మసాలా వేసేసుకున్నాను. అలా వేసేసుకొని ఒక 2 పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను. నాకైతే అవి ఎక్కువ, అంటే నాకు ఒక పావు కేజీ ఉంటాయండి అవి. గింజలన్నీ ఒలిచినవి పావు కేజీ. నేను ఇలా టమాటాలన్నీ కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మరీ పెద్దగా కాకుండా మరీ చిన్న కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి టమాటాలన్నీ. నేనైతే 2 పెద్దవే తీసుకున్నా, మీడియం సైజు. మరీ పెద్దవంటే ఇంత లావు కాదు, మీడియం సైజువి. ఎందుకంటే టమాటా వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో వంకాయ కూడా వేసుకొని చేసుకుంటారు చాలామంది. వంకాయ నాకు అవైలబుల్ లేదు, అందుకని చెప్పేసి నేను వంకాయ అవాయిడ్ చేసి ఓన్లీ వేసేసి, వంకాయ వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ అని ఎక్కువ వేయద్దు, జస్ట్ ఒక 2 కానీ 3 కానీ వంకాయలు వేస్తే, ఇప్పుడు పావు కిలోకి 3 వంకాయలు మస్తు అవుతాయండి. అలా మనం చూసుకొని వేసుకోవాలి. ఇలా టమాటాలన్నీ కట్ చేసి నేనైతే పక్కకు పెట్టేసుకున్నాను. ఈలోపు కుక్కర్లో పెట్టేసుకోవాలి. మనము కుక్కర్ పెట్టేసి ఇలా కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ అవన్నీ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసాను. నేనైతే కోకోనట్ ఆయిల్ వాడతానండి ఇంట్లో, కోల్డ్ ప్రెస్డ్. మనకి చాలా బాగుంటుంది అది. రెగ్యులర్గా ఫ్లేవర్ అలవాటు అయితే హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది. అంటే మనకి వంట కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు గింజలు అయితే వేసేస్తాను నేను, అన్నీ ఒకేసారి వేస్తానండి. పోపు గింజలు, ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను, కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను కరివేపాకు కూడా వేసేస్తాను. ఇప్పుడు మనం ఏదైతే మసాలా అంతా మిక్సీ పట్టేసుకున్నామో అదంతా ఇట్లా వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను అన్ని స్పైసెస్ కొట్టినట్టువే కదా, పెద్ద టైం పట్టదు మనకి. కొబ్బరి కూడా నేను ఆల్రెడీ కొట్టిందే వేసాను. ఓన్లీ నాకు ఉల్లిపాయ ఒకటి నాకు కొంచెము అంతే, అది ఒకటే మెదగాలి కాబట్టి నేను జస్ట్ కాసేపు ఇలా గ్రైండ్ చేసేసి తీసేసాను అంతే. అదంతా మసాలా కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్లు కొంచెం కలిపేసి టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు కూడా ఒకసారి మళ్ళీ తిప్పేసుకున్నాం అనుకోండి, ఆ మసాలా అంతా వాటికి కూడా మనకి పడుతుంది కదా. అలా నేను తిప్పేసుకున్నాను మొత్తం. ఇప్పుడు మనం ఏవైతే నేను అనపగింజలు కడిగి పెట్టుకున్నాను కదా, అవి వాటర్ అంతా డ్రైన్ చేసేసి అవి కూడా వేసేసుకోవాలి. ఈలోపు మనకి ఇది మసాలా కొంచెం ఆయిల్ అనేది మనం బయటకు వచ్చేదాకా కొంచెం ఇలా అడుగు అంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలండి. మనకంతే అలా స్ప్రెడ్ చేస్తే ఆ టమాటా అనేది బాగా మగ్గుతుంది అని చెప్పేసి అలా స్ప్రెడ్ చేసేస్తాను. ఇలా మొత్తం ఈ అనపగింజలన్నీ వేసేసేసి మొత్తం ఒకసారి మళ్ళీ కలిపి పెట్టాలి. అవంతా వాటికి పడతాయి కదా బాగా, అందుకని చెప్పేసి మళ్ళీ ఇలా మీరు ఈ టైంలో సాల్ట్ అవన్నీ వేసుకోవచ్చు, కావాలనుకుంటే చెక్ చేసుకొని సాల్ట్ మనకు తగ్గట్టు వేసేసుకోవాలి. అదంతా చూడండి, కొంచెం ఆయిల్ అనేది ఇలా పైకి, ఆల్రెడీ కొంచెం దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు కొంచెం మాడకుండానే కుక్ అవుతూ ఉంటాయి. నేను ఇంకా రిమైనింగ్ మసాలాలకు కూడా కొంచెం వాటర్ వేసేసి అదంతా వేసేస్తున్నాను. వాటర్ అనేది మనం చూసుకొని వేసుకోవచ్చు అండి, మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళు కాకుండా. నేను చూసి వేసాను కదా, మీరు అలా. నాకైతే ఇలా ఈ క్వాంటిటీ ఉంది. నేను అంటే కుక్కర్ మూత పెట్టే ముందు ఈ టైంలో మీరు ఉప్పు కారం చూసుకొని ఒకసారి వేసుకున్నా సరిపోతుంది. లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఉప్పు అయితే చూసి వేసుకోండి, ఎందుకంటే ఎక్కువైతే ఏం చేయలేం, తక్కువైనా లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు. కారం అయితే మీరు చూసుకోండి. నాకు కొంచెం కారం తక్కువైనట్లు అనిపిస్తే నేను మళ్ళీ యాడ్ చేశాను కారము. కారం అయితే ఎక్కువే, మేము తక్కువే తింటాం కాబట్టి వేసుకునే వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను పావు కేజీకి అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే మీరు వేసుకోవచ్చు. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను. నాకు ఉప్పు కూడా కొంచెం సరిపోలేదు, వాటర్ కొంచెం యాడ్ చేద్దామని చెప్పేసి యాడ్ చేసి ఇలా అయితే మొత్తం కలిపెట్టాలి కాసేపు. ఇలా కుక్ అయిన తర్వాత కొంచెం సేపు మనం అలా పెట్టేసేసి, మనం ఒక ఉడికొచ్చాక మూత పెట్టేసినా సరిపోతుంది. వెంటనే మూత పెట్టేసినా నాకు టైం లేదని చెప్పేసి వెంటనే మూత పెట్టేశాను. మనకి ఇవి పచ్చివి కాబట్టి ఉడకడానికి టైం పడుతుంది.
మినిమం అయితే నేను 7-8 విజిల్స్ అయితే పెట్టాలి. అప్పుడే మనకు గింజ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా చూడండి, మీకు ఉడికినట్లు అప్పుడే తెలిసిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత మనము ఇంకా వేరే గిన్నెలోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడంలో చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, దొరికితే ఇక్కడ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. థ్యాంక్ యూ.